హాయ్ అండి. ఇది చూసారంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను. ఇక్కడ అసలు ఎంత పెద్ద స్టేషన్ అంటే చాలా పెద్ద స్టేషన్ అండి. సో ఇక్కడైతే చూడండి, స్వాములు ఎక్కువ శబరిమలకి వెళ్ళే వాళ్ళు స్వాములు వెయిట్ చేస్తూ ఉన్నారు. శబరిమల ట్రైను టైం ఉన్నట్టుంది. సో అందుకని ఇక్కడ స్వాములందరూ అక్కడే స్టే చేస్తున్నారనమాట. అక్కడే భిక్ష చేసేసి బయలుదేరుతారేమో. అన్ని విడుములన్నీ పక్కన పెట్టేసి అందరు కూర్చో ఉన్నారు. మీరు ఎటు చూసినా స్వాములే ఎక్కువ ఉన్నారు అక్కడ. సో చూడండి, మనం మామూలుగా అయితే నెల్లూరు టు చెన్నై పినాకిని ఎక్స్ప్రెస్కి వచ్చాము. సో అదైతే 90 రూపీస్ ఛార్జ్ పడింది. నెల్లూరు నుంచి చెన్నైకి 90 రూపీస్తో వచ్చేసామన్నమాట. అది 4th ప్లాట్ఫామ్ దగ్గర ఆపుతుంది. సో అక్కడి నుంచి మనం మళ్ళీ నెల్లూరు వెళ్ళాలి. యూనిట్లు ఉండాలంటే అవి 14th ప్లాట్ఫామ్ అట్లా ఉంటుందన్నమాట. సో ఇదైతే బయట మనము తినాలన్నా కూడా అక్కడ ఉంది, కొన్ని స్టాల్స్ ఉన్నాయి. సో వాటిలో అయితే మనం లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసేయచ్చు. ఇక్కడ వెయిటింగ్ అనమాట. చైర్స్ ఉన్నాయి. ఇక్కడ చైర్స్లో కూర్చోవచ్చు. అక్కడ చైర్స్ ఏం లేవు కాబట్టి కిందే కూర్చో ఉన్నారు అందరూ. ఇక్కడ చూడండి ఎంతమంది కూర్చో ఉన్నారో. అంటే టైం ఉంటుంది కదా ట్రైన్కి. సో వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అక్కడ దిగిన అక్కడి నుంచి 6th గేట్ నుంచి మనము బయటకు వచ్చినట్లయితే అక్కడ మనకు నెల్లూరు యూనిట్లు ఉంటాయి కదా, నెల్లూరు చెన్నై వెళ్ళే యూనిట్లు. సో వాటికైతే మనం వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్నాయి. మనకు ఈ చెన్నై స్టేషన్లోనే మెట్రో ఫెసిలిటీ ఉంది. మీరు ఇక్కడ చూసారంటే 2 లిఫ్ట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ లిఫ్ట్స్ దగ్గర అనమాట మెట్రో వస్తుంది. సో మనం అక్కడికి వెళ్తే అక్కడ మెట్రో ట్రైన్ అనేది ఎక్కొచ్చు. సో అక్కడి నుంచి రైట్ వచ్చేసామంటే అక్కడ మనకు నెల్లూరు వచ్చే లోకల్ ట్రైన్స్ అది ఉంటుంది. సో వెళ్తున్నాం లోపలికి. ఇదనమాట లోకల్ ట్రైన్స్ వెళ్ళే దారి. సో చూసారంటే 14th అనమాట. 14, 15, 16 ఈ ప్లాట్ఫామ్స్లో ఉంటాయన్నమాట. ఎక్కువ లోకల్ ట్రైన్స్ ఈ యూనిట్లో ఉంటాయి కదా, నెల్లూరు టు చెన్నై ఇట్లా అవి అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట 14th ప్లాట్ఫామ్లో.
ఇక్కడ చూసినట్లయితే అందరు స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కడికో వెకేషన్ వెళ్తున్నారనమాట, ట్రిప్కి. సో పేరెంట్స్ అందరూ వచ్చారు వాళ్ళని ఎక్కించేదానికి. ఏదో స్కూల్ వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్తున్నారు. సో ఇది బెంగళూరు ట్రైను, ఇది గోవా దాకా వెళ్తుంది. సో మేమైతే ఇందులో బెంగళూరు వెళ్ళాము. ఇక్కడ ఎవరో ఏదో ఏదో టూర్ తీసుకెళ్తున్నారు స్కూల్ పిల్లలందరినీ. వీళ్ళందరూ స్కూల్ పిల్లలు, వాళ్ళ సార్ అనమాట.